పెద్ద పెద్ద డైలాగులు కొట్టేప్పుడు శ్మశానానికి అడ్డం వస్తానని చెప్పింది. నేను మొదలుపెట్టిన వైకుంఠధాము కైలాసధాము ఏదో మొదలుతో పెట్టిన 4 ఎకరాల జాగాలో మొదలుపెట్టిన. ఆల్రెడీ పనులు స్టార్ట్ అయినా పిల్లలు అవుతుంది. మరి ఈ జాగా నేను కొత్త పైకే తీసుకెళ్ళాలి. లేకపోతే మా ఊరు ధర్నాపేటలో లేకపోతే మా ఈ ధర్నాపేటలో ఆడ కడతలేను, ఇక్కడనే కడుతున్నాను. మరి ఈ జాగా కోసం అప్పుడు ప్రజలు వదిలేసింది కదా, 130 లక్షలు ఓడిపోయింది, అయిపోయింది. శ్మశానం పోయింది, శ్మశానం అట్టెక్కింది. ఎలక్షన్ కానీ శ్మశానం బంద్. ఒక నాయకులు ఎలక్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా మోరల్ బాధ్యత ఏముంటుంది? బంద్ అయినా కేవలం పైసలు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పటివరకు ఇవ్వాలి. పోయిన 20 రోజుల కింద 4 రోజుల కింద 100 క్రికెట్ చేస్తే దీంతో మా అమ్మకి ఇస్తాను ఇంతవరకు ఇవ్వలేదు. ఇవాళ చిట్టేసి వరకు చెప్తుంది. అందరూ వచ్చింది, చాలామంది నాకు వచ్చింది కాబట్టి చెప్తుంది. అప్పుడు కలెక్షన్ చేసిన వాళ్ళు ఎవరో, డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరో ఎవరైనా కానివ్వండి. ఇవాళ శుక్రవారం 29 తారీఖు, శనివారం 7 తారీఖు వరకు తరలిస్తాం. 7 తారీఖు వరకు ఎవరి పైసలు ఎవరి రూపాయలు వాళ్ళకి చేరకపోతే 8, 9 నాడు ఖచ్చితంగా ఎవరైతే డబ్బులు ఇచ్చిందో, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళతో డబ్బులు కట్టిస్తాం. 1,00,000 ఇచ్చిన వాళ్ళ దగ్గర 2 లక్షలు ఇస్తే 2 లక్షలు వదిలి చేసి 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఇంకా మీదే జమ చేసిన పైసలు వైకుంఠధామం కడుతున్నాం, దానిలో పెడితే ఆ పైసలు అందరూ తెలుసుకోవాలి. అది మాత్రం ఆగదు. ఇప్పటికైనా సిగ్గు మానం లజ్జం అని ఉంటే పైసలు తీసుకొని వాడుకుని కదా, మన ఇళ్ళలో వేసుకుంటే పైసలు వాపసు చేయడం సిగ్గుమానం ఉంటుంది. మీకు తెలియదు, నాశనం అయిపోయింది. ఇప్పటికీ ప్రజలు అసహించుకుంటారు. ఇంకా ఇంటి మీద ఖర్చు ఉంచే పరిస్థితి వాళ్ళందరి పరిస్థితి అదే జరుగుతుంది. వాళ్ళు ఎవరికి వాళ్ళ పైసలు వాళ్ళకి ఏదనుకోరు. ఇచ్చిన వాళ్ళను తీసుకున్న వాళ్ళు అందరి మీద పబ్లిక్ తోటి పోలీసులు కంప్లైంట్ ఇస్తే వీళ్ళందరూ ఇసుక పోలీసులు కూర్చుంటే అప్పుడు చెప్తే అందరినీ చిన్నోడు పెద్దోడు ఎవరు లేదు. ఇచ్చినోడు కూర్చున్నాడు తీసుకున్నాడు అప్పుడు కానీ చెప్తుంది. ఇచ్చినోడు అడిగితే ధైర్యం వాళ్ళకి వస్తలేదు, తీసుకున్నోడికి ఇచ్చే ధైర్యం వస్తలేదు. అందుకని అందరినీ ఇసుక కూర్చొని పెడితే ఇది అందరూ బంద్ అవుతుంది. లోపల కుర్చీ లేదు, కింద రోడ్డు కింద చెట్ల కింద నీళ్ళ మేళ కూర్చొని పెట్టారు. వాళ్ళకి సిగ్గుమానం ఉంటే ఇప్పటికైనా వార్నింగ్ ఇస్తాను. 7 తారీఖు లోపల ఇవ్వండి పైసలు. మీరు లేకపోతే 9 తారీఖు డబ్బులు ఇవ్వద్దు అని నాకు తెలుసు. డబ్బులు నేను వద్దు చేస్తాను. ఇది ఫైనల్ వార్నింగ్. ఇక బుద్ధి దుకాణం బంద్ చేసుకొని ఇళ్ళలో వండండి. ఇక జనం లేకపోతే మీద వాడు ఉంచే పరిస్థితి వచ్చింది. ఆఖరి దిక్కు లేక సిక్కు లేక నాకు మొత్తం కార్చుల చుట్టూ దీని చుట్టూ దాని చుట్టూ అది ఏం కడతారు, ఏం ఎందుకు కట్టిందా కట్టింది ఎంతసేపు నాకు దినమంతా కట్టేటోళ్ళు ఎవడన్నా ధైర్యం కడతారు కదా. తేల కట్టేప్పుడు కూడా ముక్కలకు బట్టలు కట్టుకుని కడతారు. ఆ పరిస్థితి ముఖంగానే కూడా కడతాను అర్థమవుతుంది. వాళ్ళు ఏ పరిస్థితి అర్థమవుతుంది. ఏ పరిస్థితి ఉన్నా ఒకటి నేను చెప్పినా, ఎన్నికల ముందు చెప్పినా ప్రతి చేస్తాను. దానికన్నా చాలా ఎక్కువ చేస్తే చేస్తుంది. నేను మొదలుపెట్టిన లక్ష్యం ఆగదు. నా లక్ష్యం నా గమ్యం నాకు తెలుసు. ఏదైతే మంచిర్యాల పట్టణం కానీ మంచిర్యాల నియోజకవర్గం తెలుసుకుని దాన్ని ఎవ్వరు వచ్చినా ఎన్ని శక్తులు అంటున్నా కంప్లీట్ చేసే తీరుతా. కంప్లీట్ చేసాక ప్రజలకు నిర్ణయించుకుంటే ఏంది వాళ్ళకి ఏం కావాలని నేను చెప్పాలి. సంవత్సరం కింద ఎట్లుంది, ఇంకా సంవత్సరం తర్వాత ఎట్లుంటుంది, ఇంకొక సంవత్సరం తర్వాత ఎట్లుంటుంది చూస్తారా. మిగతా సంక్షేమ పథకాలు అంటారో వాళ్ళందరూ టీఆర్ఎస్ 15 చేయని పథకం సంవత్సరం చేసాం. మిగిలిన సంవత్సరంలో చూడండి నెక్స్ట్ 20 ఏళ్ళ వరకు కూడా చేస్తాం. ఇల్లు కానీ పెన్షన్లు కానీ అన్నీ జరుగుతాయి. ఉన్న వాళ్ళు ఇచ్చిన వేసిన వ్యవస్థ చదవడానికి టైం పడుతుంది. ఒక్కటి కూడా మేము మాట తట్టుకెళ్ళి వెనుక తీసుకెళ్ళి ప్రతి చేస్తాం. ఇప్పటికైనా సిగ్గుమానం ఉంటే చేసిన తప్పుడు ఒప్పుకొని ఇందులో వండుకొని సావండి. అనవసరంగా రోడ్డు అనేది ఖర్చు ఇజ్జత్ తీసుకున్న అవసరం లేదు. ఇంకా ఇజ్జత్ పోయే పరిస్థితి వచ్చింది. ఇక బీజేపీ కొత్త పిచ్చివాడుగా రోడ్డు ఏదో ఒకటి వీళ్ళు ఇచ్చిపెట్టిన బ్యాచ్ అంతా ఈ రౌడీ షీట్లు అందరినీ గుండాలని తీసుకొని జైలుకి మందలు ఇస్తాను. ఆఖరి జైల్లో కూడా అటు చూస్తాం కానీ తెలియలేదు. ఆయన ఇక్కడ మన లక్ష్మీపేటలో ఒకటి మంచిగా ఉంది, ఆదిలాబాద్లో ఒకటి. ఆ జైలు ముంగట రూములు తీసుకుంటారు ఇద్దరు. పోయిన వాళ్ళు మందలిస్తారు. రోజు పోతే అక్కడ లాడ్జింగ్ వెడ్జింగ్ కిరాయి తీసుకుని ఆ పరిస్థితి వచ్చింది. వాళ్ళు మందలించిన వాళ్ళు ఇవ్వలే అంటే మొత్తం రౌడీ షీటాలు గుండాలు ల్యాండ్ గ్రాబర్ మొత్తం తీసుకున్నారు. 2 కేసులు ఉన్నాయి. ఇక్కడొక్కడు 2 ప్లాట్లు తీసుకున్నాడు.